హిందుత్వంలో రకరకాలైనటువంటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుడిని ఆరాధిస్తారు. విష్ణువుని ఆరాధించేవాళ్ళు, శివుడిని ఆరాధించేవాళ్ళు, అలాగే రకరకాల దేవుళ్ళని ఆరాధించేవాళ్ళు, పూజించేవాళ్ళు ఉంటారు. ఆ గుళ్ళకెళ్తారు, ఈ గుళ్ళకెళ్తారు. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ బాబాల్ని నమ్మేవాళ్ళున్నారు. బాబాల్ని నమ్మేవాళ్ళు కూడా స్వామీజీలను నమ్మేవాళ్ళు కూడా దేవుడిని నమ్ముతూ, దేవుడు ప్రతినిధిగా తాము నమ్మే స్వామీజీని, బాబాని నమ్ముతారు. అంతే తప్పించి దేవుడు లేడు, ఈయనే దేవుడు అని అనరు. ఇప్పుడు సత్యసాయి బాబాదైనా లేకపోతే గనక ఇతర స్వామీజీలు మనకు కనబడేటటువంటి స్వామీజీలు ఎవరెవరైతే ఉన్నారో ఆ స్వామీజీలని గురు పరంపరగా భావిస్తారు. తమ గురువుగా భావిస్తారు. దేవుడి తరపున ప్రతినిధిగా భావిస్తారు. ఆ టైప్‌లో చూస్తారు తప్పించి దేవుడు అంటే ఈయన తప్పించి ఇంకా వేరే దేవుళ్ళు లేరని భావించరు. కానీ బ్రహ్మకుమారిల యొక్క ఆలోచన తీరు అది. వాళ్ళ గురువుగారే దేవుడు, మిగతా ఎవరు లేరు అన్నటువంటిదే ప్రచారం చేస్తుంటారు వాళ్ళు. అందులో వివాహం చేసుకోకుండా సన్యాసత్వం తీసుకుని ఉండటం, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. దాన్ని గత కొన్నేళ్ల నుంచి కూడా, అంతకుముందు ఎవరు పట్టించుకోలేదు, అది హిందుత్వంలో పార్ట్ అనుకున్నారు. కానీ గత కొన్నేళ్ల నుంచి హిందుత్వవాదులు దాన్ని డీప్గా అబ్జర్వ్ చేస్తే హిందూ దేవీ దేవతలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. తమ బాబానే దేవుడని ప్రచారం చేస్తున్నారు, ఇంకే దేవుడు లేడని చెప్తున్నారు అన్నటువంటిది గ్రహించాక దాన్ని తప్పుపట్టడం, ఎక్కడికక్కడ నిలదీయడం ప్రారంభమైంది. ఉద్యమాలు చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వీడియోలు వైరల్ అవుతూ ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు అట్లాంటిదే అన్నవరంలో సత్యనారాయణ స్వామి దగ్గరికి అందరూ వెళ్తుంటారు. వాళ్ళు కొండ మీదన ఏదో కార్యక్రమం ఒక 3 రోజుల పాటు పెట్టుకుంటానికి సిద్ధపడ్డారు. వాళ్ళు హిందుత్వంలో వాదులే అన్నటువంటి ఉద్దేశంతో గుడి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దీని మీద హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసినాయి. అక్కడే ఉన్నటువంటి యూట్యూబ్ ప్లస్ యాక్టర్ కమ్ ఈ హిందుత్వవాది పోరాటాలు చేస్తున్నటువంటి సూర్య ఆధ్వర్యంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి వినతి పత్రం ఇచ్చారు. ఆ వినతి పత్రం తీసుకున్నటువంటి దేవాదాయ శాఖకి ఆ తర్వాత వీళ్ళు చలో అన్నవరం కార్యక్రమం పెట్టుకున్నారు. ఇవాళ 21వ తారీఖున 2 రోజుల నుంచి ఇదంతా జరుగుతుంది సోషల్ మీడియా సాక్షిగా. దాంతో దేవాదాయ శాఖ అర్జెంటుగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ అక్కడ నిర్వహించుకోవద్దు, అది భక్తుల మనోభావాలకు భంగకరం అంటూ ఆదేశాలు ఇవ్వడం అన్నటువంటిది అద్భుతమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి విషయమైంది.